ఓం గం గణపతయే నమః. ఓం నమో శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కార్యక్రమాన్ని తిలకిస్తున్న స్వాములు భక్తులు అందరికీ స్వామి శరణం, అయ్యప్ప శరణం. అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అంటే ఈ సకల చరాచర జగత్తు అంతా కూడా వ్యాపించి అనేక రూపాల్లో భక్తుల యొక్క ఆధ్యాత్మిక అవసరాలను బట్టి వారి వారి ప్రారంధాన్ని బట్టి గురువు మనకు అనేక రూపాల్లో మార్గదర్శనం చేస్తూ ఉంటాడు. ఒక రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, అల్లా, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, షిరిడి సాయిబాబా, ఇలా ఎందరో మహాగురువులు భూమిపై జన్మించి మానవాళిని ఉద్ధరించారు. ఇటువంటి పరమ పూజ్యమైన గురు పరంపరలో సాక్షాత్తు దత్తాత్రేయుని అవతారమైనటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారు 12 ఏళ్ల బాలకుడిగా శబరిమలలో కొలువై ఉండి సాధకుని స్వామిగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి అరిషడ్వర్గాల నుంచి దూరం చేస్తూ తద్వారా ఆత్మజ్ఞానాన్ని అందించి మోక్షపదం వైపు పయనింపజేస్తున్న మహాసద్గురువు శ్రీ అయ్యప్ప స్వామివారు. అటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షలో కఠిన నియమాలే కాకుండా 2 ప్రధానమైనటువంటి భాగాలు ఉన్నాయి. ఒకటి స్వామివారి యొక్క పూజ, 2 స్వామివారి యొక్క భజన. స్వామివారి యొక్క భజనా కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా గత 20 సంవత్సరాలుగా ఎన్నో వేల కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి అయ్యప్ప స్వామి భజన బృందం శ్రీ దప్పు శ్రీను అయ్యప్ప భజన బృందం. గత 10 సంవత్సరాలుగా మేము విడుదల చేసిన దప్పు శ్రీను అయ్యప్ప భజనలు 9 రకాల క్యాసెట్లు రాష్ట్ర వ్యాప్తంగా స్వాములు భక్తులు అందరికీ సుపరిచితమే. అటువంటి దప్పు శ్రీను స్వామివారి యొక్క భజనని ప్రత్యక్షంగా చూడలేకపోయినటువంటి భక్తులను స్వాములను దృష్టిలో ఉంచుకొని స్వామివారి యొక్క 18 మెట్లకు ప్రతీకగా 18 పాటలను ఏర్చి కూర్చి చేసినటువంటి దృశ్య రూపకమే ఈ దప్పు శ్రీను అయ్యప్ప భజన దర్శిని పార్ట్ 1 మరియు పార్ట్ 2. ఇక భజనలోకి వెళ్ళబోయే ముందుగా గత 20 సంవత్సరాలుగా మా ఆర్కెస్ట్రా బృందాన్ని, గత 10 సంవత్సరాలుగా మేము విడుదల చేసిన దప్పు శ్రీను అయ్యప్ప భజనలు 9 రకాల క్యాసెట్లు మరియు దప్పు శ్రీను దుర్గా భవానీ అమ్మవారి భజనల క్యాసెట్ను, అలాగే స్వామివారి యొక్క భజనలు మొత్తాన్ని ముద్రించిన పుస్తకాన్ని ఆదరించి మమ్మల్ని విశేషంగా ప్రోత్సహిస్తున్నటువంటి స్వాములు భక్తులు, ప్రత్యేకంగా గురుస్వాములు అందరికీ పేరు పేరున మా దప్పు శ్రీను అయ్యప్ప భజన బృందం ఆర్కెస్ట్రా సభ్యులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక కార్యక్రమాలకు వెళదాం.